ఉంది. ఈ యొక్క వ్యవహారం ఒక 1 సంవత్సర పాలన మీద గడప గడపకి ప్రోగ్రామ్స్ పెట్టారు. ఏమైనా సక్సెస్‌ఫుల్‌గా అనిపించినాయా? లేకపోతే ఏంటి కొన్ని ఏది వార్తా సంస్థల్లో ఛానల్స్ కూడా నిర్వీర్యం అవుతున్నాయి అంటున్నారు. నిజమేనా? ఎక్కడ నిజమండి? ఎవరికి ఇచ్చారండి? చెప్పమని పలానోళ్ళకి ఇచ్చాను, ముగ్గురు అన్నారు, ఒకళ్ళు చేస్తున్నారు, ఇద్దరు మరి దొబ్బేస్తున్నారు. ఏమండి అది కరెక్టా? బాబు వస్తాడని బాబు వచ్చి ఏం చేశాడు? ఏమండి మీ ఒక్క ప్రభుత్వం కాదు కదా, ముగ్గురు పెట్టుకున్నారు. అది కరెక్టా? నారావారు అన్నారు, నారావారు ప్రభుత్వం కాదు కదా, నందమూరి వాళ్ళది తెలుగుదేశం ప్రభుత్వం. మీరు నారావాళ్ళు, మీది కాదు కదా, అది నందమూరి వాళ్ళది. అది రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి, అలా మడ్డకు పుట్టాడు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రభుత్వం పెట్టుకున్నాడు. మీరు మీ ప్రభుత్వం ఎలా పెట్టుకున్నారు? 9 సంవత్సరాలు చేశారు, మళ్ళీ వస్తా అన్నారు. 3 సిలిండర్లు అన్నారు, 3 సిలిండర్ కాదు 30 సార్లు దొడ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అది చూసుకుంటే నిన్న మొన్న కూడా సంఘటన జరిగింది. కొవ్వూరు ఘటన ఎలా అనిపించింది? మహిళా నేత పోయిన ఇటుపక్క ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు, ఆవిడ కూడా ప్రశాంత్ రెడ్డి గారు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో ఏదైతే ఉందో పిహెచ్డి చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అనడంతో చెలరేగిన ఈ యొక్క వివాదం ఎంతవరకు దారితీసిందో చూసాం. ఇంటిపైన దాడి కూడా చేశారు నెల్లూరులో. ఎలా అనిపిస్తుంది? అక్కడ దాకింది స్వామి, అలా కాదని నేను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళారు, ఆయనకి ఏమి ఇచ్చారండి మాకు? అదొక్కటి చెప్పండి. నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు, కారు పక్కన ఎవరు ఉండకూడదంటే మరి నీకైతే నీ సొంత ప్రాణం, యువతల సొంత ప్రాణం కదా. ఎలా ఉంది సార్? అంటే ఈ ఘటన పర్టికులర్గా ఈ ఘటన నెల్లూరు ఘటన ఎలా అనిపిస్తుంది? అక్కడ దాడి చేయడం ఎంతవరకు? ఇంటి మీదకి వెళ్ళి మరి కరెక్టా? అది కరెక్టా? అన్నం తినే వాళ్ళు చేస్తారా? అదే రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అన్ని పలగొట్టారు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు, మన అక్కడ ఎన్టీఆర్ జిల్లా పెట్టాడు, ఎన్టీఆర్ అక్కడ సర్కిల్ తీసేవచ్చు మరి, అది బెంజి కమిటీ ద్వారా, అది అడ్డమే కదా. మరి ఈరోజు చూసుకుంటే చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఏదో బంగారుపాలెం వద్దన్నారుగా, కారు పక్కన ఎవరు ఉండకూడదు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి నడుచుకుంటే వెళ్ళాలా? ఆడి పుటకతో వచ్చాడు. నువ్వు నిన్నగాక మనం 2 ఎకరాలతో వచ్చావు, నువ్వు 2 ఎకరాలతో వచ్చి రామారావుని పట్టుకొట్టావు, చంపేశావు. బంగారుపాలెనికి ఏదైతే ఆంక్షల మధ్యలోనే జరుగుతుంది, ఎలిపేట వరకు 30 మంది 500 మందికి మించి పర్మిషన్ లేదంటారు. అసలు ఏమన్నా ఉన్నారు కదా సార్, ఏమన్నా అన్నారు కదా, పర్మిషన్ ఏమన్నా ఎవరు రానివ్వని అన్నారు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది కదా అక్కడ. ఒకసారి చూడండి సార్. అవును చూడండి, ఏమనంటే ఏమన్నా అన్నారు. జెండాలు కట్టుకున్న కార్లు ఎన్ని వచ్చినాయి, ఎలా వచ్చింది చూడండి, ఎవరిని వెళ్ళనట్లా, నో ఎంట్రీ అంటున్నారు. ఈ ఘటనకు వస్తే ఈ ప్రశాంత్ రెడ్డి గారు అలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి కాదనే కదా వీళ్ళకి ఇచ్చింది, వీళ్ళ సమస్యలు మరి తీర్చొచ్చు కదా, మళ్ళీ ఈయన మీద ఎందుకు వ్యాఖ్యలు చేశారు? అవును స్వామి, మీరు మన పారసారథి ఏం చేశాడు? నిన్నగాక మన దాంట్లో పార్టీ మారాడు. పారసారథి ఏం చేశాడు? ఏం మాట్లాడాడు పారసారథి? నువ్వు చూడు ఎమ్మెల్యే, ఇప్పుడు నువ్వు చూడు ఎమ్మెల్యే, ఆయన పదవి ఇచ్చారు. ఆయన ఇల్లు ఎక్కడ? కనగలూరు. నువ్వు చూడు ఎమ్మెల్యే, ఆయన ఏం మాట్లాడాడు? అది కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. అది మీరేమంటున్నారంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నేనుంటే నన్ను కూడా చంపేసేవాళ్ళేమో, అంతమంది వచ్చి దాడి చేయడం సమంజసం కాదు కదా, ఈ సంస్కృతికి పాడింది చర్మగీతం పాడింది మేమే, అప్పుడు మళ్ళీ మీరు మొదలు పెట్టారంటారు. మేము మొదలు పెట్టాలంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి గారు అనిపించాలి, అప్పుడు మొదలు పెడతాడు. మీలాగా మేము దొంగ దెబ్బలు తీయడం మా చేత కాదు, మాకు చేత కాదు స్వామి. ఫస్ట్ మొన్న ఒలిపిలేని వంశీని లోపల ఎందుకు వేశారు? అసెంబ్లీలో ఏమన్నాడు? బాబు చంద్రబాబు నాయుడు గారు నీ పుట్ల మాధవరెడ్డి గారు పుట్టాడు అన్నప్పటికే లోపలేసింది, లేకపోతే ఎందుకు వేస్తారు ఆయన్ని? అదండి. ఈ ప్రశాంత్ రెడ్డి గారు లేడీ ఎమ్మెల్యే కదా, ఎందుకని అనుచితమైన వ్యాఖ్యలు ఆయన పైన? అదే సార్, చూసుకుంటే ప్రశాంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎలా అనిపిస్తున్నాయి అంటే, పిహెచ్డి చేయడం ఏంటి అవినీతిలో? ఇప్పుడు ఏదైనా ఉంటే రాజకీయ పరంగా చేయాలి, కానీ ఈయన కూడా ఏమంటున్నారంటే మీరు ఎందులో పిహెచ్డి చేశారో నేను చూశాను అంటున్నారు ఆయన. కరెక్టేనండి. ఆయన ఇప్పుడు చిన్నపప్పు గారు మెయిండింగ్ కదా, పెద్దపప్పు గారు మెయిండింగ్ కాదు. చిన్నపప్పు గారు ఏం చెప్తే చేయాలి, పెద్దపప్పు గారు కూడా. ఈయన కూడా నెల్లూరు పర్యటనలో ఉన్నారు, లోకేష్ గారు, ఆయన కూడా ఇట్లా మాట్లాడితే మేము ఊరుకోపోమంటున్నారు. అంటే ఏం చేస్తారు? ఎవరు ఏం చేయలేరండి, ఎవరేం చేయలేరు. మెయిన్ అది పద్ధతి కాదు, మంచి మర్యాద మనాతన అది ఉంటే ఎక్కడైనా బాగుపడగలం. వీళ్ళకేం లేదు, వీళ్ళకి అసలు ఏం లేదు. ఆ బండి ఉంటే చాలు, మా ఫోటో ఉంటే చాలు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఫోటో లేకపోతే మేము రోడ్డు మీద ఉండకూడదు. అది రాజశేఖర రెడ్డి గారి బొమ్మ నా బండి మీద కేసు రాస్తా అన్నారు, రాసుకోమన్నా. సరే అండి. అంటే అభిమానులు ఉండకూడదు, వాళ్ళు అక్కడే ఉండాలి. అభిమానం అనేది ఆయన చేసిన ఏదైతే సేవలు ఉంటాయో దాన్ని బట్టి పొందిన పథకాలు బట్టి ఉంటాయి. నేను 2 మాటలు మాట్లాడుతున్నాను. అంటే పర్టికులర్గా ఏదైతే రాజకీయంలో నేను కౌంటర్ ఇవ్వాలి కాబట్టి మాట్లాడాను, ఆవిడ అంత పర్సనల్గా మాట్లాడాల్సిన అవసరం లేదనేది ప్రసన్న కుమార్ రెడ్డి గారి వాదన. స్వామి ఆ మాట కరెక్టే, ఆమెని ప్రెషర్ ఇచ్చారు అక్కడ, మరి చెయ్యాలిగా. అది బాబు వస్తాడని అది
ఏమంటున్నారంటే ఇప్పుడు స్థానిక నేతగా కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ప్రశాంత్ రెడ్డి గారు ఎవరైతే మహిళా నేత అలా చేయటం అది కరెక్టా? ఇంటికి వెళ్ళి చేయటం అది కరెక్టా? అంటే ఇప్పుడు నేను ఉండుంటే నన్ను చంపేసేవాళ్ళుగా అంటున్నారు. మరి అంతే కదా, మరి మా ఇంట్లో లేను కాబట్టి మమ్మల్ని బతికారు, లేకపోతే ఇంటికాడ చంపేస్తారుగా. ఆవిడ మీడియా ముఖంగా చెప్తుంది. పంపించడం ఏంటి? మగవాడది నువ్వు రావాలి, మగవాడు నువ్వు వచ్చి నువ్వు కారు వచ్చి నువ్వు దిగి నీ కుర్రం తీసుకురావాలి. దుండగులు పంపించడం ఏంటి? అది గతంలో ఆయన కూడా వైసీపీ నుంచి వెళ్ళిన నేత ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆవిడ భార్య ఈవిడ ఎవరైతే ఉందో ఇక్కడ నుంచి వైసీపీ నుంచి వెళ్ళిన నేతే. మరి ఎలా ఉంది సార్, ఎందుకని ఇంత వ్యతిరేకంగా అవుతున్నారంటారు? వ్యతిరేకం అంటే మనకు కావాలని గొడవ, మాకు ఎవరి మీద పొల పెట్టాలి, అది మా పరిస్థితి. మా వైసీపీ వాళ్ళు ఎవరు ఉండకూడదు. నిన్న పార్థసారథి అన్నారు కదా, పార్థసారథి కొల్లి రవీంద్ర గారు ఉన్నారు కదా, వైసీపీ మొత్తం ఖాళీ చేసేస్తారని. మరి కొల్లి రవీంద్ర గారు మన జైల్లోకి ఎందుకు వెళ్ళాడు? నువ్వు మర్డర్ కేసులో ఉన్నావు కాబట్టి నువ్వు జైల్లోకి వెళ్ళింది. అది ఎలా ఉండబోతుంది సార్? మరి ఈరోజు ఈ మామిడి రైతుల పరామర్శ సాగుతుంది, అక్కడ కూడా ఆయన గందరగోళం సృష్టిస్తారు. అది సృష్టిస్తారని రైతులు తెలియాలండి, మనం అనకూడదు. అది అండి సార్, ఒక సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? గతం కంటే ఇప్పుడు బాగుందా లేకపోతే గతమే బాగుందా? ఏ అంశాలు బాగా ఫాస్ట్గా వెళ్తాయి? మిగతా విషయాలు అన్నీ బాగున్నాయి, కానీ ఎంప్లాయీస్కి పెన్షనర్స్కి మాత్రం వాళ్ళ మీద దృష్టి పెట్టట్లేదు. వాళ్ళ మీద కూడా దృష్టి పెడితే పెన్షనర్స్ ఇబ్బందులన్నీ కూడా ముందు తొలగించాలి. అదొక్కటి నా అభిప్రాయం. కొంచెం ఆర్థిక వెసులుబాటు చూసుకుని అన్నీ ఇస్తున్నారు కదా, కొంచెం సమయం పడుతుంది అంటారు. ఇప్పటికే 12 నెలలు దాటిపోయింది, సంవత్సరం దాటిపోయింది. ఇప్పటిదాకా కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. కనీసం అంతా ఒకసారి ఇవ్వక్కర్లా, కొంచెం కొంచెంగా ఇవ్వటం. దానికి ఒక ప్రోగ్రాం పెట్టి ఇలా మేము మీకు ఇస్తాము అని చెప్తే మేమంతా సంతోషపడతాం. వార్తా సంస్థల్లో, వార్తాపత్రికల్లో కానివ్వండి, వార్తా ఛానల్స్లో కానివ్వండి, నిన్న మొన్న కూడా ఒక అంశం హైలైట్ అవుతుంది. ఏదైతే ఉందో కొవ్వూరు ఘటన ఏదైతే ఉందో మహిళకు సంబంధించి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి పైన మాజీ మంత్రి వ్యాఖ్యలు చేశారు. అది చాలా దారుణమైన విషయం. అది అంత దారుణంగా ఇప్పుడు మాట్లాడకూడదు. అంటే మాజీ ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారేమో ప్రశాంత్ రెడ్డి పైన ఇట్లాంటి వ్యాఖ్యలు ఎలా అంటారు? ఆవిడేం పిహెచ్డీ చేశారంటే ఈవిడ అన్నింటిలో పిహెచ్డీ చేసిందంటారు. అది చాలా దారుణంగా ట్రోల్ చేయడం. అది అసలు వైసీపీ వాళ్ళు తగ్గించుకుంటే మంచిది, లేకపోతే వాళ్ళకి ఇంకా మనుగడ ఉండదు. ఎందుకంటే సార్ ఆవిడేమో మహిళా నేత, ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు నా మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, ఈ ఏవేవో ఇంటర్నల్గా మాట్లాడుతున్నారు, అది పద్ధతి కాదనేది ఆవిడ వాదన. నేను ఏదైతే ఉందో పరిపాలనకు సంబంధించి అవినీతి గురించి మాట్లాడుతున్నాను, అక్కడ జరిగింది గతంలో. ఆయన ఇంత పర్సనల్గా తీసుకుని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేను కార్యకర్తలని నా సామాజిక వర్గాన్ని ఆపగలిగాను కానీ అభిమానులు ఆపలేకపోయాను, అందుకే ఘటన జరిగింది అని చెప్తున్నారు. దాని మీద నేనేం కామెంట్ చేయలేదు. ఎంచేతంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడల్లా ఎక్కడో అక్కడ అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఆ అల్లర్లని ఎవరో ఆపలేరు. అవి మాత్రం రెచ్చగొట్టకుండా ఉంటేనే అందరికీ మంచిది. చూసుకున్నట్లయితే నెల్లూరులో ఆయన స్వగృహం డ్యామేజ్ అయింది సార్, నిన్న వార్తల్లో కూడా అదే. ఆయన కూడా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. మరి ఎలా చూడాలి? ఆయన నేను కనుక ఉండుంటే నా పైన కూడా దాడి చేసి చంపేసేవాళ్ళు అనేది ఆయన వ్యాఖ్య. ఏం చంపేసేంత ఇదేం ఉండదు అక్కడ. ఎవరు కూడా కావాలని కేసుల్లో ఇరుక్కోరు. ఆ క్షణికావేశంలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ దాడి తప్పే, ఆయన రెచ్చగొట్టడం అంతకంటే తప్పు. మరొక అంశం చూసుకుంటే ఈరోజు చిత్తూరు జిల్లా పర్యటన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు. మామిడి రైతుల మద్దతు ధర గురించి గతంలో 2.5 ఉండేది, 4 రూపాయలు పెంచామంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ సీజన్ ఎండింగ్కి వచ్చింది కదా. ఇదంతా కూడా బోగస్తే. ఆయన ఏంటంటే అల్లర్లు చేసి ఆయన ఇమేజ్ పెంచుకోవాలని చెప్పి చూస్తున్నాడు. ఆయన నిజంగా ఏదైనా ఓదార్పు యాత్ర అది చేయాలనుకుంటే ఆయన 5-6 మనుషులతో కలిసి వెళ్ళి చేయొచ్చు, అక్కడే ప్రొటెస్ట్ చేయొచ్చు. ఈ రోడ్ షోలు, ఈ మనుషుల్ని చంపేయటాలు ఇవన్నీ కూడా అనవసరం. ఆంక్షల మధ్యలోనే ఈ యొక్క పర్యటన ఉంది సార్. మరి హెలిప్యాడ్ దగ్గర 30 మంది, 500 మంది రమ్మంటున్నారు మార్కెట్కి కూడా. 500 మందికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, కానీ వాళ్ళు అక్కడితో ఆగుతారన్న ఇదేం లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలి, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ అన్న. చూసుకున్నట్లయితే ప్రభుత్వ తీరు ఒక సంవత్సరం గడిచింది. ఒక పక్క మాజీ ప్రభుత్వాలు జనంలోకి వస్తున్నాయి, ప్రస్తుత ప్రభుత్వాలు తమ ఫీడ్బ్యాక్ తెలుసుకుంటున్నాయి. దాని పేరు తొలి అడుగు అని పెట్టారు ప్రస్తుతం ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఈ సంవత్సరం ఎలా అనిపించింది? ఏ ఫాస్ట్గా వెళ్తుంది, ఏ స్లోగా వెళ్తుంది? మీ అభిప్రాయం ప్రకారం? బాగుందండి, ప్రభుత్వం బాగుంది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పర్వాలేదండి, చాలా బాగుంది. అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఈ గత ప్రభుత్వంలో అంటే పెద్ద బాగుండేది కదండి. సంక్షేమం గట్రా అన్నీ పర్ఫెక్ట్గా బాగానే ఉన్నాయండి ప్రజెంట్ అయితేనే. ఇంకా ముందు ఇంకా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాను.
ప్రజెంట్ అయితే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వస్తున్నారు, ఓడిపోయారు, మేము బేరీలు వేసుకుంటున్నాం, ఎక్కడ ఓడిపోయాము, గతంలో చేసిన తప్పులు చేయకూడదు అనేది ఆయన వాదన. జగన్ 2.0తో పాదయాత్ర అంటున్నారు, ఎలక్షన్స్కి ముందు వచ్చి ఇక 4 ఏళ్ళ సమయం ఉంది. ఒకవేళ 2027 జమిలీ వస్తే మళ్ళీ హడావుడిగా ఉంటుంది. మరి ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ అంటే ఇవన్నీ జమిలీ అన్నదే ప్రజెంట్ అయితే తెలుగుదేశం తిరిగి చూసుకోక్కర్లేదండి. ప్రజెంట్ అయితేనే ఇదివరకు అంత దారుణం లేదండి, ఏదో ప్రజెంట్ పర్వాలేదండి. ఈ అన్న క్యాంటీన్లు అనగా ఇవి అనగా ప్రజెంట్ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఇంకా రానున్న కాలంలో ముందు ఇంకా అమరావతి అనగా ఇవన్నీ డెవలప్మెంట్ అవుతుందని కోరుకుంటున్నామండి. నిన్న మొన్న ఒక ఘటన జరిగింది, కొవ్వూరు ఘటన ఏదైతే ఉందో, మాజీ ఎమ్మెల్యేకి మళ్ళీ స్థానిక లేడీ ఎమ్మెల్యేకి ఒక ఘటన అంశంలో కొంచెం వివాదాలు తలెత్తాయి. ఆవిడేమో పిహెచ్డీ చేశారు అవినీతిలో అని ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అంటే, మా వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ఈవిడ పేరు ప్రశాంతి రెడ్డి. ఈవిడేమంటున్నారు అంటే ఏదైనా రాజకీయ పరంగా మాట్లాడాలని కౌంటర్ రీకౌంటర్లతో కొంచెం రసాభాసగా మారింది. ఏమంటారు ఇలాంటి చర్య ప్రతిచర్యలు ఎలా ఉంటాయి? ఇవన్నీ రాజకీయంలో కామన్ అండి. అవి ఏమి పెద్ద అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకోవడం అవి ఏమి పెద్ద ఇదిగా ఏమి పట్టించుకోవాల్సిన పని లేదని నా ప్రకారం అయితేనండి. అంటే పర్టికులర్గా అవినీతిలో పిహెచ్డీ చేయడం అనడంతో ఆయన కౌంటర్ ఇచ్చారు. సరే, ఇది మనకి ఇంకా పెద్ద అవగాహన. అయితే ఏమైందంటే ఈ ఘటన జరిగిన నిమిత్తం కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే కూడా నెల్లూరులో ఆయన గృహాన్ని ధ్వంసం చేశారు స్థానిక నేతలు. అయితే అభిమానులు ఆపలేకపోయాను నేను, మా కార్యకర్తలను సామాజిక వర్గాన్ని ఆపానని ఆ లేడీ ప్రశాంతి రెడ్డి గారు అంటున్నారు. సో ఎలా ఉంటాయి ఇలాంటి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం? కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. అలాంటి నా ఉద్దేశ ప్రకారం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదండి. అదండి, ఏదైనా రాజకీయపరమైన అంశాల మీద ప్రసంగించాలి కానీ ఇలా వ్యక్తిగత దాడులు ఎలా వ్యక్తిగతంగా అవి చాలా అవి పొరపాటు అండి. అది మట్టుకు చాలా పొరపాటు. వ్యక్తిగతంగా ఏదన్నా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి తప్పండి, వ్యక్తిగతంగా అన్నది చాలా రాంగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి నెక్స్ట్ వాళ్ళు వస్తే మళ్ళీ అదే చేస్తారు కదా, మళ్ళీ వీళ్ళకి ఒక లీడ్ ఇచ్చినట్టే కదా. అంటే ఇలాంటి ఏదైతే దాడులు అనేవి అంటే అది రానున్న కాలంలో అయితే ప్రజెంట్ అయితే బాగుందండి ప్రభుత్వం. రానున్న కాలంలో అది ప్రజా తీర్పుని బట్టి ఉంటుందండి. ప్రజల్లో అయితే ఏ ఇబ్బంది లేదండి. ప్రజెంట్ అయితేనే పర్ఫెక్ట్గా ఉన్నాయండి, అన్ని సంక్షేమాలు జరుగుతున్నాయి. 15వ తారీఖు ఎప్పుడో ఫ్రీ బస్ అంటున్నారు, అవి కూడా కొంచెం ముందుకెళ్ళి వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. చిత్తూరు జిల్లా పర్యటన ఉంది, మామిడి రైతుల పరామర్శకి జగన్ గారు వెళ్తున్నారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ఆంక్షలతో కూడిన నిబంధనలు పెట్టారు. హెలిప్యాడ్ దగ్గర 30 మంది 500 మంది మార్కెట్కి రండి, చిన్న మార్కెట్, గతంలో అంశాల్లో తొక్కిసలాటలు జరిగి చనిపోయారు. సో అంటున్నారు. ఎలా ఉంది ఈ యొక్క ఆంక్షల మధ్యలో వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు మామిడి రైతులకి ఈ పరామర్శ ఏంటని వాళ్ళు ఎలా? అది జనాలు ఇబ్బంది పడుతున్నారు కదండి. మొన్న చూడండి, మొన్న ఘటనలోనే వెళ్ళి 2 చనిపోయారు రోడ్డు ప్రమాదంలోనే. అలాంటివి ఏమీ లేకుండా మామూలుగా చేసుకుంటే బాగానే ఉంటుందండి. ఏం చేద్దంటే ఈ ప్రభుత్వం కూడా కొంచెం సెక్యూరిటీ బాధ్యత కల్పించాలండి. అంటే సామాన్యులకి ఇబ్బంది అవుతుంది కదండి. అందుకేంటంటే జగన్ గారు వెళ్ళినప్పుడు కూడా కొంచెం సెక్యూరిటీ పెంచి ఇచ్చేస్తే జనాలకు కూడా ఏ ఇబ్బంది ఉండదండి. అదండి నా ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారి పనితీరులు ఎలా ఉంది? ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు, ఒక పక్క సినీ రంగం నుంచి వచ్చి ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా మరి ఆయన పనితీరుల మీద మీరు ఏమంటారు? పర్లేదా, కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉందా, ఇంకా చేయాలంటారు? ఆయన ప్రజెంట్ ఏంటంటే రాజకీయంలో తొలిసారిగా కొత్తగా వచ్చారు కాబట్టి అండి ఆయన ఇంకా నేర్చుకోవాల్సింది. సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? మాజీ నాయకులు ప్రజల్లో ఉంటున్నారు, ప్రస్తుత ప్రభుత్వ నాయకులు ప్రజల్లో ఉంటున్నారు. ఎలా ఉంది? కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నట్టే. ఏ అంశాలు నచ్చాయంటారు? మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎంతో మందిని చూసుంటారు ఇప్పుడు వరకు, సీఎంలను కూడా. ఎలా ఉంది అంటే ఇప్పుడు అమరావతి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కదా, దానిపైన? అమరావతి బాగుంది. మరి ఏంటి సార్, ఎలా ఉన్నాయి రోడ్ల వ్యవస్థలు, ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. కరెంట్ కూడా ఇబ్బంది పడుతుంది, కరెంట్ ఛార్జీలు. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా మామిడి రైతుల పరామర్శకు వెళ్ళబోతున్నారు ఈరోజు. ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా పాపం ఓడిపోయి ఉన్నాడు, బేరీలు వేసుకుంటున్నారు, మళ్ళీ ప్రజల్లో కలుస్తారంటున్నారు. గురించి మేము ఆలోచించాం, వచ్చే అవకాశం లేదంటారా? లేదండి. మరి పరామర్శ దేనికంటారు? మామిడి రైతులకు సంబంధించి ఏదైతే గిట్టుబాటు ధర లేదా, ఏదో ఆయన పేరు కోసం. ఏదైతే ఈ యొక్క కొవ్వూరులో కూడా ఘటన జరిగింది, మాజీ ఎమ్మెల్యేకి స్థానిక ఎమ్మెల్యేకి, ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుని ఆయన ఇల్లు ధ్వంసం అయ్యింది మాజీ ఎమ్మెల్యే గారు. ఎలా? అవి మా ఏరియా కాదు, మాకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వస్తున్నారు, మళ్ళీ మరి ఎలా ఉంది? ఏదైనా ఘటన జరుగుతుందని చెప్పి పర్మిషన్లు తక్కువ ఇస్తున్నారు ఈసారి. ఏముండదండి. గతంలో సంక్షేమం ఏమైనా అందుకున్నారా ఆయన హయాం? ఏం లేదు. అంటే మాజీ నాయకులపైన దాడులు ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? రెడ్ బుక్ పరిపాలన అంటున్నారు కదా చాలా వరకు. అది అసహ్యంగానే ఉంది.
రైతులకి ఇంతకుముందు ఏం చేయలేదంటారు ఆయన కూడా? ఏం చేయలేదండి. మరి ప్రస్తుత ప్రభుత్వం గిట్టుబాటుకు సంబంధించి ఎలా ఉండబోతుంది? గతంలో 2.5 వచ్చేది కేజీకి, ఇప్పుడు 4 రూపాయలు అంటున్నారు కదా తోతాపురి రకం. ఎలా అనిపిస్తుంది మార్కెట్లో? బాగానే ఉంది. మరి చూసుకుంటే అన్నదాతగా సుఖీభావ పేరుతో పెట్టుబడి సాయం ఉంది సార్. ఈ నెల 12, 13 అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది తదుపరి? బాగానే ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కలిపి అంటున్నారు కదా. బాగానే ఉంది. మరి లోకేష్ గారి పనితీరులు ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఎలా చేస్తున్నారు? వాళ్ళిద్దరు పని బాగానే ఉందండి. ఇద్దరు బాగానే. అంటే ఎన్ని కష్టాలు నష్టాలు పెట్టినా మేము పడతాము, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. జగనన్న 2.0 అని గతంలో చెప్పారు కదా, ఎలా ఉంది? బాగానే ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.